కాళేశ్వరంపై నోటీసులు రెడీ. కేసీఆర్ చుట్టూ దిగ్బంధనమైన ఏంది అదొకటి మళ్ళీ కొత్తగా. సార్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేశారో ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్ర ఘోష్ సంబంధించిన ఆయన కలకత్తాకు వెళ్ళి నిన్న నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో పాటు ఇద్దరు ఈఎన్సీలు వెళ్ళి కలకత్తాకు వెళ్ళి ఆయనను కలిశారు సార్. కలిసి ఈ విచారణను వేగవంతం చేసి జూన్ 30వ తేదీలోపు పూర్తి స్థాయిలో విచారణ ఇవ్వాలి, దీనిపైన దోషులు ఎవరు, ఏం జరిగిందని విచారణ సంబంధించిన నివేదిక ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు సార్. అందులో భాగంగానే హైదరాబాద్లో ఈ విచారణ కమిటీ ఉండి పనిచేసేందుకు బూరుగుల రామకృష్ణయ్య భవన్లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వారు రేపో ఎల్లుండో రాబోతున్నారు. వారు హైదరాబాద్లో మకాం వేసి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఎంక్వైరీని మొదటగా అసలు దీనికి సంబంధించిన డిపిఆర్ను తీసుకొని ఆ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ఏదైతుందో ఎవరు ఈ డిపిఆర్ను తయారు చేశారు, నిర్మాణకు సంబంధించిన సంస్థలు ఏమున్నాయి, అదేవిధంగా మిగతా ఏజెన్సీలు ఏమున్నాయి, అదేవిధంగా నిర్మాణం జరిగింది ఎట్లా, దీని నిర్వహణ జరిగింది ఎట్లా, పూర్తి స్థాయిలో విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు కోలకత్తాకు వెళ్ళి ఆయన కలిసి వచ్చారు సార్. అందులో భాగంగానే ఇది స్పీడప్ అవుతుంది. ఈ స్పీడప్ అయిన తర్వాత ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చి ఎవరెవరిని పిలుస్తారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది సార్. ఒకవైపు నీటిపారుదల శాఖ అధికారులు ఒక రకమైన గుబులు నెలకొంది. ఎట్ ది సేమ్ టైం నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వారు, ఎట్ ది సేమ్ టైం నీటిపారుదల శాఖను చూసిన వారు. ఎందుకంటే గత ముఖ్యమంత్రి చేతిలోనే నీటిపారుదల శాఖ 5 సంవత్సరాలు ఉంది సార్. అంతకుముందు 5 సంవత్సరాలు హరీష్ రావు చేతిలో ఉంది. కాబట్టి వీరికి ఏమైనా నోటీసులు ఇచ్చి వీరిని పిలిచి విచారణ చేస్తారా, ఎందుకు మీరే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయాల్సి వచ్చింది, మీరేమైనా ఇంజనీరా, ఒక ప్రాజెక్టు నిర్మించాలంటే అనేక రకాల వ్యవహారాలు ఉంటాయి. అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి, పొరుగు రాష్ట్రానికి సంబంధించిన అనుమతులు అవసరం, ఆ ప్రాజెక్టు ఎంత ఎత్తున నిర్మించాలి, ఒకవేళ భూమిని కోల్పోయిన వారికి ఏ స్థాయిలో పరిహారం ఇవ్వాలి, ఆ భూమిని ఎంతకు కొనుగోలు చేయాలి, ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సక్రమంగా జరిగినాయా లేదనేది ఈ కమిటీ జ్యుడిషియల్ కమిటీ ఏదైతుందో ఆ కమిటీ ఖచ్చితంగా సేకరిస్తుంది. జూన్ 30వ తేదీన పూర్తి స్థాయిలో విచారణ ఇస్తుంది. దోషులు ఎవరు తేల్చాలని ఇప్పుడు కోరుతున్నారు. కాబట్టి దోషులు ఎవరో తేల్చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 2 ఈఎన్సీలని సస్పెండ్ చేసింది. చాలామంది నీటిపారుదల శాఖ అధికారుల మీద వేడిపడే అవకాశం ఉంటుంది. ఈ అధికారుల తర్వాత రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు వస్తుందా లేదా అనేది అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉంది సార్. 7 అంశాలకు సంబంధించి విచారణ కోరుతుంది నీటిపారుదల శాఖ. ఆ 7 అంశాలకు సంబంధించి ప్రస్తుతం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏ రకంగా ముందుకు పోతుందనే చూడాల్సి ఉంటుంది సార్. నెక్స్ట్